Yeah, they're going to be last time. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్. నేను మీ జీవీఆర్ అండి. ఏమండి, మీరామర్ బీచ్ పంజుమ్ దగ్గర నుంచి చాలా దగ్గరండి. ఈ మీరామర్ బీచ్ ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? జస్ట్ 350 రూపీస్ తోటి 3 గంటల పాటు అత్యద్భుతంగా ఈ అరేబియన్ సీ మీద ప్రయాణం అండి. డాల్ఫిన్ రైడ్, డాల్ఫిన్లు, ఇంకా ఏంటంటే మీ చుట్టూ అద్భుతమైన మీరామర్ పక్షులు అనేవి ఎన్ని ఉంటాయో తెలియదండి. మీరు అలా బోట్లో వెళ్తుంటే మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయండి. చల్లటి గాలి, ఆ పక్షులు, ఆ జర్నీ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అండి? అసలు మామూలు రేంజ్లో ఉండదండి. అట్లాగేంటంటే ఇదేంటంటే మీకు చాలా ప్యాకేజీలు చూపిస్తారు కదా గోవా వచ్చినప్పుడు. ఖచ్చితంగా దాదాపు ఇదైతే నాకు ఎక్కడ ఏ ప్యాకేజీలో కూడా కనపడలేదండి నాకు. ఇదైతే మాత్రం మీరు ఒంటరిగా రావాల్సి ఉంటుంది. మరి ఈ బీచ్ని ఎలా చూడాలి? ఏమండి, పంజుమ్ దగ్గర నుంచి అంటే పంజుమ్ బస్ స్టాండ్ దగ్గర నుంచి సిటీ బస్సులు కూడా ఈ మీరామర్ బీచ్ దగ్గర ఉంటాయండి. అట్లాగేంటంటే చక్కగా ఏంటంటే కనుక ఈ బిగ్ డాడీ కెస్టన్ నుండి చూసారా, అవన్నిటి మీద నడుచుకుంటూ వచ్చారనుకోండి. చూసారు కదా, అక్కడ మధ్యలో కూడా మంచి ప్లేస్లు ఉన్నాయండి. జస్ట్ మీరు ఏంటంటే ఈ పంజుమ్ బస్ స్టాండ్ దగ్గర నుంచి కానీ ఈ బిగ్ డాడీ కానీ ఇలాంటి కెసినో బార్లు ఉంటాయి కదా, ఇక్కడ నుంచి మీరు నడుచుకుంటా కూడా వెళ్ళినా కూడా జస్ట్ 20 మినిట్స్ కూడా పట్టదండి. చూడండి, అక్కడ మంచి హోటల్ కూడా ఉంది, వెళ్ళే దారండి. అట్లాగేంటంటే కనుక మీరు ఇక్కడ రావాలనుకో, సపోజ్ ఇంకా మీరు ఏంటంటే కనుక బాగా బీచ్ దగ్గర నుంచి కానీ క్యాండలం బీచ్ దగ్గర నుంచి కూడా అండి గోవా గవర్నమెంట్ బస్సులు ఉన్నాయండి. జస్ట్ 30-40 రూపీస్ తోటి చక్కగా మీరు చేయొచ్చండి. ఏం లేదండి, ఎక్కడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఊళ్ళో ఎలా అయితే బస్సులు ఉంటాయో, సర్వీస్ ఆటోలు ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. కానీ మనం దాని గురించి ఆలోచించాం. అక్కడి నుంచి మీరు చక్కగా హ్యాపీగా సిటీ బస్సులో చక్కగా వచ్చేయచ్చండి. 40 రూపీస్లో మీరు ఎంత దూరం ఉన్నా కూడా చక్కగా వచ్చేయచ్చండి. నేనైతే కనుక పొద్దున్న శుభ్రంగా ఏంటంటే అక్కడ మంచి మసాలా దోశ వేసానండి. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే ముందు ఏంటంటే ఇడ్లీ, దోశనో, పూరి ఇది పడితే కానీ మనకు మనశ్శాంతి ఉండదు కదా. నేనైతే అక్కడ వేసానండి. అన్ని చోట్ల ఇలాంటి వెజిటేరియన్ ఫుడ్ అద్భుతంగా దొరుకుతుంది, నో డౌట్ అనమాట. హ్యాపీగా నేను మళ్ళీ చెప్తానండి, గోవాలో అందరూ ఫ్యామిలీతోటి కలిసి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసే ప్రదేశాలండి. మీరు అనుకున్నట్టుగా అలాంటి ఏమి గోవాలో జరిగేవన్నీ కూడా ఎక్కడైనా జరుగుతాయి, ఇక్కడ జరుగుతాయి, అది వేరే విషయం. ఓకే, చూడండి, చక్కగా ఏంటంటే హ్యాపీగా మీరు వచ్చేసేయండి. ఇదేంటంటే బాగా బీచ్ దగ్గర అండి. నేను చక్కగా ఏంటంటే నేను ఒక బైక్ తీసుకుని వచ్చాను. నేనైతే కనుక ఒక బైక్ తీసుకుని వచ్చానండి. వెళ్ళే దారిలో చూడండి అద్భుతమైన ప్రదేశాలండి. చక్కగా బైక్ మీద వచ్చారనుకోండి, చక్కగా ఆగి ఇలా అన్ని సెల్ఫీలు, ఫోటోలు హ్యాపీగా తీసుకోవచ్చు. అన్నిటికీ మించి అలా చూస్తూ వెళ్ళటం, అక్కడ 2 నిమిషాలు గడపడం ఎంతో బాగుంటుందండి. మరి నేను వెళ్ళే దారి కూడా మీకు చూపించాలి కదండి, నేను అందుకోసమే చూపిస్తున్నానండి. మీరు బాగా బీచ్ వైపు నుంచి వస్తుంటే కనుక ఈ లొకేషన్ అయితే అద్భుతంగా ఉంటుందండి. పంజుమ్ దగ్గర నుంచి అనుకోండి, చక్కగా మీరు నడుచుకుంటేనే వచ్చేయచ్చు. చూసారు కదా, అంతా బిగ్ డాడీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఆ రోడ్డేనండి. ఎక్కడ మీరు అటు కూడా తిరగక్కర్లా. జస్ట్ బిగ్ డాడీ దగ్గర నుంచి అయితే 15-20 మినిట్స్లో చక్కగా వెళ్ళొచ్చు. ఆ వెళ్ళే దారిలో ఏంటంటే చక్కగా మీకు ఏంటంటే బ్రహ్మాండమైన పార్కు, మంచి సీనరీలు ఉంటాయి, చక్కగా సెంటర్లోనే కనపడుద్ది. అదిగోండి, నేను ఏం చేశానంటే బాగా బీచ్ దగ్గర నుంచి వచ్చాను కాబట్టి లోకల్గా వచ్చే వాళ్ళ కోసం అది ఏమంటారు దాన్ని సరిగ్గా తెలియదండి నాకు, జెట్టి అంటారు అనుకుంటా. జెట్టి ఏంటంటే అక్కడ ప్రజల కోసం ఉండి ఉచితంగా గవర్నమెంట్ ఏర్పాటు చేసిందండి. అంతా ఫ్రీ. బైక్ కానీ కారు కానీ చక్కగా దాని మీద వచ్చేసేయచ్చు. చక్కగా అటు ఇటు తిరగచ్చు. అంటే పంజాబ్ వైపు నుంచి అటు పక్క ఆ గోవా వెళ్ళొచ్చు, సౌత్ గోవా వెళ్ళొచ్చు, సౌత్ గోవా నుంచి మళ్ళీ ఇటు నార్త్ గోవా అంటే పంజాబ్ వైపు కూడా వచ్చేసేయచ్చు అనమాట. మీరు పంజాబ్ వైపు ఉన్నారనుకోండి, చక్కగా ఏంటంటే బిగ్ డాడీ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతారు. 10 నిమిషాల్లో మీరామర్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోతారు, అది వేరే విషయం అండి. అదే కనుక మీరు ఏంటంటే కనుక సౌత్ గోవా వైపు ఉన్నారనుకోండి, నేను చెప్పాను కదా, చక్కగా సిటీ బస్సులో కానీ వచ్చేటప్పుడు కానీ లేదంటే బైక్ మీద వచ్చేటప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే జెట్టి పాయింట్ అని అడగండి. జెట్టి పాయింట్ దగ్గరికి వచ్చి చక్కగా ఈ బోట్లో అంటే జెట్టీలోంచి చక్కగా పంజాబ్ వైపు వచ్చేసేయచ్చు అనమాట. మళ్ళీ మీరు పంజాబ్ బస్ స్టాండ్ దాకా వెళ్ళి మళ్ళీ ఆ చివరి నుంచి చివరి వరకు రావాల్సిన పని లేదనమాట. చూడండి ఎంత అద్భుతమైన ప్రయాణం. అరేబియా సీ మీద 3 గంటల పాటు జర్నీ, జస్ట్ 350 రూపీస్ అంటే మీరు ఆలోచించండి. మీరు పక్షులు, ఎన్ని పక్షులు ఉంటాయో అండి ఇక్కడ. జస్ట్ ఏంటంటే ముందు ఇక్కడికి ఎలా రావాలని నేను చెప్పాను కదండి, చక్కగా మీరు ఇలా వచ్చేసేయండి. మీరు
ఇదిగోండి ఇక్కడి నుంచి అది ఇంకా దగ్గర. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక, గోవాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రాంగ్ రూట్లో వెళ్ళొద్దు. మీరు అసలు చాలా ఇబ్బంది పడతారు. అలాగే డ్రింక్ చేసి అస్సలు నడపొద్దు. చాలా చాలా ఇబ్బంది పడతారు, నేను చెప్తున్నాను నేను. చూడండి చక్కగా అదేనండి మీరామీర్ బీచ్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది. ఇక్కడే బస్సులు కూడా అవుతాయండి, చెప్పే కదా, ఇక్కడ దాకా వస్తాయి. చూడండి చక్కగా ఈ సైడ్ నుంచి మీరు అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళారనుకోండి, అద్భుతమైన లొకేషన్ అండి, మామూలుగా ఉండదు లొకేషను. మీరామార్ బీచ్. చెప్పాను కదండి, జస్ట్ 350 రూపీసే అని చెప్పి. చక్కగా ఏంటంటే 350 రూపీస్ అలా తీసేసుకొని చక్కగా దూరంగా కనపడుతుంది చూసారు కదా, అక్కడికి వెళ్ళిపోవటమేనండి. ఏం లేదు, రెడ్ బోట్ అయితే కనుక రెడ్ టికెట్ ఇస్తారు, ఎల్లో బోట్ అయితే ఎల్లో టికెట్ ఇస్తారండి. చక్కగా 350 రూపాయలు టికెట్ తీసేసుకొని చూడండి, అదే బోటు మన్ని 3 గంటల పాటు ఒక అద్భుత లోకంలో తిప్పే బోట్ అండి ఇది. ఎదురు హోటల్ని చూసారా, చాలా కొద్ది స్టార్ హోటల్ అండి. మీరు ఇక్కడ కూడా దిగచ్చు, కొద్దిగా పైసలు ఉంటే కనుక. చూడండి మనం బోట్ ఎక్కేసేద్దాము. ఏమంటే బోటు జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఆ ఫీలింగ్ అనేది మీకు ఎలా ఉంటుందో నేను జస్ట్ ఏంటంటే ఒరిజినల్ సౌండ్ పెడతానండి. మిగతా అంతా కూడా నేను పెట్టాను, ఎందుకంటే ఈ క్రూజ్ అనేది బయలుదేరిన తర్వాత, ఈ బోట్ అనేది బయలుదేరిన తర్వాత ఏమవుతుందంటే కొంతసేపు అయిన తర్వాత విపరీతమైన మ్యూజిక్, డ్యాన్స్లు బీభత్సంగా ఉంటాయి. అవి నేను పెట్టకూడదు కాబట్టి నేను ఎంతవరకు అయితే వాడు మైక్ పెట్టలేదో అంతవరకు నేను చెప్తానండి నేను. అట్లాగే చూశారు కదా ఇందాక అప్రోచర్ మీద 5 ప్లేసులు చూపిస్తారండి. అటు చూపిస్తారు, దూరం నుంచి చూపిస్తారు, దిగటానికి లేదు. మొత్తం దాని వివరాలన్నీ కూడా బోట్ అతను చెప్తాడండి. చూడండి ఎలా ఉంది, చూడండి సముద్రం మీద క్రూజు 1000 లక్షలు ఏం పెట్టక్కలేదండి. చూడండి అసలు ఆ జర్నీ ఉంటుందండి. అబ్బా అబ్బా అబ్బా. కానీ ఇక్కడ నేను ముందు నేను చెప్తానండి, నేను ఒక సీన్స్ అవన్నీ ఎలా ఉంటాయో ఏంటో, చుట్టూ సీనరీలు అవన్నీ చక్కగా మీరు ఏం చేస్తారంటే ఈలోగా హ్యాపీగా మీరు ఆ యొక్క ఒరిజినల్ సౌండ్ అది ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ సౌండ్. ఆ సముద్రం మీద బోట్ జర్నీ, ఆ క్రూజ్ జర్నీ అనేది మినీ క్రూజ్ అనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, గోవా అనేది ఫ్యామిలీతోటి ఇల్లు ఎంజాయ్ చేసిన ప్లేసు, మరొకటి కాదు. చూడండి, అయితే నేను మళ్ళీ వస్తాను. देखो उधर जंप किया, देखो ये देखो, दो कपल है, कपल
बन जाएगी मूवी की शूटिंग हुई है। और अभी मैंने से ऊपर में देखो माउंटेन के टॉप पे जो व्हाइट कलर की चर्च दिख रहा है, इस चर्च का नाम है सेंट लॉरेंस चर्च। पोर्चुगीज टाइम की ये चर्च करीब करीब 400 साल पुरानी है। और इसी चर्च के सामने शाहरुख खान की फिल्म जोश मूवी की शूटिंग हुई है, जोश। और अभी सामने देखो जो लंबी लाइन में रूम्स दिख रहे हैं, ये गोवा की पहले सेंट्रल जेल थी, अब गोवा गवर्नमेंट ने इसे रिनोवेट करके म्यूजियम बनाया है। और इस प्लेस का नाम है अगवाड़ा। और इसी जेल में वतन के रखवाले और कयामत फिल्म की शूटिंग हुई है। और अभी जेल के ऊपर में देखो माउंटेन के टॉप पे देखो जो व्हाइट कलर का राउंड पिलर दिख रहा है, ये पोर्चुगीज टाइम का लाइट हाउस है। और जो नीचे से ऊपर तक पत्थर की बॉर्डर दिख रहा है, ये फोर्ट अगवाड़ा की बॉर्डर है। और इसी फोर्ट पे दिल चाहता है, फिंकिस ब्लिंक और बागी 2 मूवी की शूटिंग हुई है। और अभी सामने देखो जो पूरा सी दिख रहा है, अरेबियन सी है, अरब महासागर है। और जो भी कोई मुंबई, गुजरात या केरला जाने वाले बड़े जहाज इसी रूट से जाते हैं। और अभी लेफ्ट साइड देखो जो माउंटेन के ऊपर आपको व्हाइट और रेड कलर का पैलेस दिख रहा है, ये गोवा का गवर्नर पैलेस है। ये पैलेस मेन गेट से 3 किलोमीटर अंदर है और उधर किसी को जाने की परमिशन नहीं है। जो भी कोई पानी में ट्रेवल करता है वो पैलेस उसको ही दिखता है। और इस प्लेस का नाम है डोना पाउला। और इसी प्लेस पर एक लंबी सी जेटी है, उस जेटी पर सिंघम फिल्म की शूटिंग हुई, सिंघम। ఏమండి ఎలా ఉంది? సూపర్గా ఉంది కదా. జస్ట్ 350 రూపాయలతోటి డబ్బు గురించి నేను చెప్పట్లేదండి, ఒక అద్భుతమైన వీడియోని మీకు అందించాలనే ఉద్దేశంతో ఆనందంతో నేను మాట్లాడుతున్నాను. అట్లా గోవా మీద చక్కగా ఫ్రెండ్స్ తోటి, లవర్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి, హ్యాపీగా పిల్లలతోటి, అద్భుతంగా బంధువులతోటి వెళ్ళే ఒక అద్భుతమైన ప్లేస్లో మళ్ళీ ఇంకొక వీడియో చాలా ఉన్నాయండి. వీడియోలో 1 by 1 నేను పెడతా ఉంటాను. నేను చాలా తక్కువ ప్రైస్లో వాటర్ స్పోర్ట్స్ అయితే ఉంటాయండి. మీరు ఎక్కడ వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయాలో కూడా మీకు చెప్తానండి. నెక్స్ట్ వచ్చేది వాటర్ స్పోర్ట్స్ అండి. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుందండి. అది మళ్ళీ వేరే బీచ్లో అయితే కనుక 2,000-3,000 4,000 దుబ్బేస్తారు మీ దగ్గర. కానీ నేను చూపించే ఈ బోట్ల జర్నీలో అయితే కనుక వాటర్ స్పోర్ట్స్ మీ ఇష్టం అనమాట. అంత తక్కువలో ఉంటాయి. నెక్స్ట్ ఆ బోట్లో ఆ వాటర్ స్పోర్ట్స్ సంబంధించిన దాంట్లో కలుద్దామండి. ఓకేనా? మీ జీవీఆర్ మళ్ళీ నెక్స్ట్ గోవా వీడియో కోసం వెయిట్ చేయండి. ఒక లైక్ కొట్టండి మహాప్రభు, లైక్ కొట్టండి, లైక్ కొట్టండి, లైక్ కొట్టండి.